విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల్ల విషశయనునికిన్ విష భవ భవ జనకునకును విషకుచను విషముగొన్నుట విషమే తలపన్. విషధరము అంటే పాము. పాములకి పడగలో లోపల కూరల్లో విషం ఉంటుంది, అందుకని విషధరము అంటే పాము. పాములు కనపడితే సాయంకాలం పూట నూడిల్స్ తిన్నట్టుగా తినేసేటటువంటి గరుత్మంతుని మీద తిరిగేవాడు స్వామివారు. అంటే భయంకర సర్పములను సేమ్యాలు తిన్నట్టుగా పొడుచుకు పొడుచుకు తినేస్తాడు ఆయన. భయంకర సర్పములను మింగే గరుడవాహనుడాయన. గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే శ్రీకృష్ణ పరమాత్మకి ఈ పోతన స్తనములలో ఉన్న విషము ఓ పెద్ద విషమా? విషగళ సఖునికిని పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి విషం పుట్టింది. ఆ విషాన్ని శివుడు కంఠంలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి గరళ కంఠుడాయన. విషము కంఠమునందు పెట్టుకున్న శివునికి మిత్రుడు. అలాంటి శివమిత్రునికి ఈ విషం ఒక లెక్క. కాలకోట విషమే కంఠంలో పెట్టుకున్న శివుడికి పక్కన కూర్చుని ఎప్పటికప్పుడు సాయం చేసే స్వామి కదా, అటువంటి వాడికి ఈ విషం ఒక లెక్క. విమల విషశయ్యను నికిన్. ఇక్కడ విషము అంటే నీరు అని అర్థం అన్నమాట. విషములో పడుకునేవాడికి అంటే ఎప్పుడూ నీళ్లలోనే పడుకుంటాడు, పాల సముద్రంలో పడుకుంటాడు. ఆ పాల సముద్రంలోంచి పుట్టింది బోడి విషం. అసలు విషం పుట్టడానికి మూల కారణమైన పాల సముద్రపు నీటిలో నిరంతరం శయ్యనించే విష్ణుమూర్తికి ఈ విషము లెక్క. విషభవ భవ జనకునకును. విషము అంటే నీరు, నీటిలోంచి పుట్టింది గనక విషభవము అంటే తామర పువ్వు. తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ. విష భవ భవ అంటే తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు. ఆయనకి జనకుడు తండ్రి, బ్రహ్మంతటి వాడికి తండ్రి, సృష్టికర్తకే కర్త. అటువంటి విష్ణుమూర్తికి ఈ విషముతో కూడిన పోతన చనుబాలలో విషం తాగడం ఒక లెక్క. అందుకని చివర్న విషకుచ చను విషముగొనుట విషమే తలపన్. విషంతో కూడిన చన్నుబాలల్లోని విషం తాగడం ఒక విషయమా? అందుకే